బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు, వరంగల్ పార్టీ అధ్యక్షులు వినయ్ భాస్కర్ గారు, భూపాల్పల్లి అధ్యక్షురాలు లండ్ర జ్యోతక్క గారు, భూపాల్పల్లి మాజీ శాసనసభ్యులు పెద్దలు రమణారెడ్డి గారు, పెద్దలు మాజీ శాసనసభ్యులు ఆరూరు రమేష్ గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు డాక్టర్ రాజయ్య గారు, సోదరిమణి మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు, సోదరుడు మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు, సోదరిమణి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు జక్కు శ్రీహర్షిని గారు, మిత్రులు రాష్ట్ర మాజీ చైర్మన్ హ్యాండిక్యాప్డ్ వాసుదేవరెడ్డి గారు, ఇంకా మా స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికి కూడా హృదయపూర్వకంగా, ఒకరి పేరు చెప్తే మళ్ళీ బాగుండదని కొంతవరకే పరిమితం చేసిన, మీరు కూడా కష్టంలో ఈ మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితిని మా ద్వారా సమాజానికి చూపించడానికి విచ్చేసిన పత్రికా విలేకరులందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు. ఇవాళ మేడిగడ్డ 20వ పిల్లరు 19వ పిల్లరు 2 పిల్లర్ల మధ్యలో మనం ఉన్నాము. 20వ పిల్లరు చిన్నగా క్రాక్ ఇచ్చినటువంటి ఆ క్రాక్ను పూడిస్తే షట్టరు కిందికి దింపడానికి పైకి ఎక్కించడానికి వీలు కలిగి ఉన్నది ఈ పిల్లరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావాలనే కక్షగట్టి మేడిగడ్డ బ్యారేజ్ను దోషిగా చూయించి యావత్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడిప్పుడే తెలంగాణ సమాజానికి అర్థమవుతా ఉన్న విషయం మనమందరం కూడా గమనిస్తా ఉన్నాం. ఒక బ్లాక్ లో 7 పిల్లర్లు ఉంటే 7 2 పిల్లర్లకు ఇబ్బంది జరిగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే కూలిపోయిందని కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు రెండు కూడా సంయుక్తంగా కలిసిపోయి బీఆర్ఎస్ పార్టీని నిర్మూలించడానికి ఏదైతే ఇక్కడ రాష్ట్రంలో ఏ విధంగా మాట్లాడుతున్నారో దేశంలో పార్లమెంటు సాక్షిగా కూడా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చూసినాం. దీనికి అయిన ఖర్చు దాదాపు 90,000 కోట్ల పైచీలకు ఖర్చు అయితే 1,00,000 కోట్ల రూపాయలను మింగేసిరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇద్దరు కలిసి మరి దుష్ప్రచారం చేసిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ నుంచి మొదలుపెట్టి కొండపోచమ్మ పైకి దాకా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. ఈ 93,000 కోట్లు మొత్తం అక్కడి వరకు పెట్టిన ఖర్చని ఎన్నిసార్లు చెప్పినా కాంగ్రెస్ బీజేపీలు మాత్రం మొత్తం 90,000 కోట్లు ఒక మేడిగడ్డ దగ్గరనే ఖర్చు అయింది, అక్కడనే కూలిపోయిందని చెప్తా ఉండడం నిజంగా సిగ్గుచేటు. కళ్ళుండి చూస్తూ చెవులుండి వింటూ కూడా అబద్ధాలాడే పార్టీ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అనేది మనకు అర్థమైపోయింది. కనుక ఇవాళ రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలకు కళ్ళు తెరిచి దీన్ని మరి ఎందుకు ఈ సందర్శన పెట్టిండో ఇప్పటికీ క్లారిటీ లేదు. కొంతమంది పునరుద్ధరిస్తారని అంటున్నారు, దీన్ని బాగు చేస్తామంటున్నారు. మరి బాగు చేసే ముందు ఏ పని ఇక్కడ మొదలుపెట్టే ముందు ఈ సమాజానికి నిజమేంటో చెప్పాలి. దీనికి ఎంత ఖర్చు అయింది, ఎక్కడ ఏం ఖర్చు అయిందో తెలంగాణ యావత్ సమాజానికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలపాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. 1,00,000 కోట్లు మునిగిపోయినాయా, ఏం జరిగిందో ఇవాళ సవివరంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. పుష్కరాలు ఉన్నాయి, పుష్కరాలలో చివాట్లు ఎదుర్కొనే ముందు దీన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తుండ్రు. అదే పుష్కరాలు లేకపోతే ఇది ఎన్నికల వరకు కూడా ఇదే విధంగా ఉంచేవాళ్ళు వీళ్ళు. కనుక ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ సమాజానికి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా పదే చెప్పింది కాళేశ్వరం మనకేం ఉపయోగపడలేదని. ఇవాళ ఎమ్మెల్యేని నేను డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి కూడా చేస్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు మంత్రి నియోజకవర్గంలో ఉపయోగపడలేదని ఏ గ్రామంలో ఎమ్మెల్యే గారు ప్రజలతో ఒప్పిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను విముక్తి
విముక్తి చేసుకుంటా శాస్త్రీయతంగా రాజకీయాలను తప్పుకుంటా అని ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యేను డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మంత్రి నియోజకవర్గంలో కొంత ఏదైనా ఏ పని చేసినా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేది రెండు ఉంటాయి. ప్రత్యక్షంగా ఉపయోగంలోకి రాలేదు, ఎందుకంటే మనం ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లకి ఎలక్షన్లు వచ్చేసినాయి. 2 ఏళ్లలో పూర్తి చేయలేకపోయినాం. ఆ రోజు మేము చిన్న కాళేశ్వరం కావచ్చు, మంత్రి దగ్గర పోతారం లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఇవన్నిటిని కూడా పూర్తి చేసి మంత్రికి కాళేశ్వరం నీళ్లు అనుసంధానం చేయాలని సంకల్పించినము. దాన్ని చేయలేకపోయినాం. అయినా కూడా పరోక్షంగా గ్రౌండ్ వాటర్ 800 ఫీట్లలో చూసినటువంటి రైతులు 200-300 ఫీట్లలోకే నీళ్లు వచ్చినాయి. కిలోమీటర్ల పైచిలకు గోదావరిలకు పైప్ లైన్లు, కరెంట్ లైన్లు వేసుకొని అరిగోస పడ్డటువంటి రైతులకి అటువంటి గోస లేకుండా వాళ్లకు నీళ్లు దొరికినాయి. ఇప్పుడే గౌరవ మాజీ శాసనసభ్యులు రమణారెడ్డి గారు కూడా అంటున్నారు, మా భూపాలపల్లి దాకా కూడా గ్రౌండ్ వాటర్ పెరిగింది, చాలా అద్భుతం జరిగిందని వారు అంటున్నారు. ఇట్లా ప్రత్యక్షంగా పరోక్షంగా, అంతేకాకుండా మత్స్య సంపద ద్వారా ఇవాళ మేడిగడ్డ కాడ కావచ్చు, అన్నారం కాడ, సుందిల్ల బ్యారేజీల దగ్గర కావచ్చు, మత్స్య సంపద ద్వారా కూడా వేల మంది జీవనోపాధి దొరికింది. మన ఈ ప్రాంతంలో చేపలు వినే వాళ్ళకి 100కు 190 రూపాయలకి చేపలు దొరికినాయి. ఇవాళ 300 పైచీలకు చేపలకు రేటు పలుకుతా ఉన్నది. ఈ విధంగా అనేక మరి సౌలతులు జరిగినాయనే విషయాన్ని గుర్తు చేస్తూ, మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, దుద్దిల్ల శ్రీధర్ గారు ఇద్దరు కూడా ప్రజలకు జవాబు చెప్పి ఇక్కడ మీటింగ్ పెట్టాలి, ఇక్కడ పనులు స్టార్ట్ చేయాలి, ఖర్చు ఎంత అయింది, వృధా ఎంత అయిందో నిర్ధారణ చేయాలని డిమాండ్ చేస్తూ